హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హేతు ఛానల్. ఇవాళ వీడియోలో నేను మీకు సింపుల్ శారీ కుచ్చు డిజైన్ ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలో చూపిస్తున్నాను. దానికోసం అయితే మనకి ఇలాంటి రౌండ్ టైప్ బీడ్స్, అలాగే వైట్ పాల్ బీడ్స్ కావాలి. అలాగే నేను బిగ్ గైడ్ నీడిల్కి 50 స్టాండ్స్ సిల్క్ థ్రెడ్ని ఇన్సర్ట్ చేశాను. 50 స్టాండ్స్ 2 సైడ్స్ కలిపి 100 ఉన్నాయి. ఇప్పుడు ఫస్ట్ అయితే మనం ఒకటి స్టిచ్ చేశాను చూడండి. ఈ విధంగా ఎలా స్టిచ్ చేసుకోవాలో నేను చూపిస్తాను మీకు. దానికోసం అయితే నేను ముందే మెజర్మెంట్ 1 ఇంచ్ గ్యాప్ ఇచ్చి మెజర్మెంట్ చేసుకున్నాను. ఇప్పుడు ఒక నీడిల్ తీసుకొని ఇలా హోల్స్ చేసుకోవాలి. ఫస్ట్ అయితే మనం అన్నీ ఇలా హోల్ చేసుకోవడం వల్ల మనం స్టిచ్ చేసుకునేప్పుడు మనకి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు ఈ 100 స్టాండ్స్ ఉన్నాయి కదా, ఈ 100 స్టాండ్స్ని ఇలా కింది వైపు నుంచి పైకి స్టిచ్ చేసుకోవాలి ఫస్ట్. ఇప్పుడు మనం రౌండ్ టైప్ గోల్డ్ బీడ్స్ ఉన్నాయి కదా, ఆ బీడ్ని ఈ నీడిల్కి ఇన్సర్ట్ చేసుకొని ఈ విధంగా ఈ థ్రెడ్స్కి ఇన్సర్ట్ చేసుకోవాలి. ఇన్సర్ట్ చేసుకొని మనకి కుచ్చు లెంత్ నేను 2 ఇంచ్ ఇస్తున్నాను. ఆ 2 ఇంచ్ ఉండేలాగా ఆ థ్రెడ్స్ని చూసుకొని ఈ బీడ్ని నీట్గా ఇలా ఇన్సర్ట్ చేసుకొని ఉంచుకోవాలి. 100 స్టాండ్స్ కరెక్ట్గా తీసుకుంటే సరిపోతుంది, అందుకని ఎక్కువైతే మనకి ఈ బీడ్కి సరిపోదు. ఇప్పుడు ఒకసారి టేప్ తీసుకొని మనకి 2 ఇంచ్ ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకొని ఒక 2 స్టాండ్స్ జరీ థ్రెడ్ తీసుకుంటున్నాను. ఈ థ్రెడ్తో ఈ బీడ్ కింది వైపు నుంచి ఇలా పైకి స్టిచ్ చేసి 1 టైం లాక్ చేసుకోవాలి. లాక్ చేసుకున్న తర్వాత ఒక 2-3 టైమ్స్ నీట్గా ఈ బీడ్ కింది వైపుకు ఉండేలాగా చూసుకొని చుట్టుకొని బ్యాక్ సైడ్కి టర్న్ చేసి మిడిల్లో నుంచి కిందికి ఇలా స్టిచ్ చేసేసాను. ఇప్పుడు మనం 2 ఇంచ్ లెంత్ వరకు ఉంచాం కదా, అక్కడికి నేను ఈ థ్రెడ్స్ని కట్ చేసేస్తున్నాను. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఈ కుచ్చు ఉంది కదా, ఈ కుచ్చుని ఈ విధంగా మిడిల్లోకి రౌండ్గా వచ్చేలాగా చూసుకొని మిడిల్ పాయింట్కి ఫ్యాబ్రిక్ గ్లూ ఉంటుంది కదా, ఆ ఫ్యాబ్రిక్ గ్లూని నేను అప్లై చేస్తున్నాను. ఈ ఫ్యాబ్రిక్ గ్లూ అప్లై చేసి ఈ వైట్ పాల్ బీడ్ ఉంది కదా, ఆ బీడ్ని ఇక్కడ స్టిక్ చేశాను. ఇప్పుడు ఈ బీడ్ కనిపించకుండా ఈ థ్రెడ్స్ అన్నిటిని నీట్గా ఇలా కవర్ చేసుకోవాలి. ఇలా కవర్ చేసుకొని మళ్ళీ 2 స్టాండ్స్ జరీ థ్రెడ్ తీసుకొని బీడ్ కింది వైపుకి నీట్గా వచ్చే విధంగా చూసుకొని 1 టైం లాక్ చేసుకోవాలి. కింది వైపు నుంచి పైకి స్టిచ్ చేసి ఇలా టైట్గా ఒకసారి లాక్ వేసుకొని ఒక 3-4 టైమ్స్ నీట్గా ఇలా చుట్టి బ్యాక్ సైడ్ నుంచి ఇలా మిడిల్లో నుంచి కిందికి తీసేసాను. తీసేసి ఫస్ట్ అయితే మనం కుచ్చు లెంత్ ఎంత ఉందో సేమ్ అంతే లెంత్ ఉండేలాగా చూసుకొని ఈ థ్రెడ్స్ని కట్ చేయాలి. ఫస్ట్ అయితే నేను 1.7 వచ్చింది చూడండి కుచ్చు లెంత్. ఇప్పుడు సేమ్ నేను కూడా 1.7 ఉండేలాగా చూసి ఈ ఎక్స్ట్రా థ్రెడ్స్ని కట్ చేస్తున్నాను. కొంచెం ఎక్స్ట్రా తీసుకుంటే మనం బీడ్ పెడతాం కాబట్టి థ్రెడ్స్ అన్నీ ఓకే ఈక్వల్ లెవెల్కి రావాలని కొంచెం ఎక్స్ట్రా తీసుకున్నాను. ఈ విధంగా మొత్తం శారీ టౌజల్స్ అన్నీ స్టిచ్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ చూసినట్లయితే ప్లీజ్ మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.